పరమేశ్వర షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయన్ మహా. రమాదేవి ఆస్ట్రో అండ్ వాస్తు ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. మార్చి నెలలో గ్రహ సంచారం ఇలా ఉంది. రవి కుంభంలో సంచారం చేస్తూ 15వ తేదీన మీనంలోకి ప్రవేశిస్తాడు. కుజుడు మకరంలో సంచారం చేస్తూ 16వ తేదీన కుంభంలోకి ప్రవేశిస్తాడు. బుధుడు కుంభంలో సంచారం చేస్తూ 7వ తేదీన మీనంలోకి ప్రవేశిస్తాడు. గురువు తన మిత్రక్షేత్రమైన మేషంలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడు మకరంలో సంచారం చేస్తూ 8వ తేదీన కుంభంలోకి ప్రవేశిస్తాడు. శని తన స్వక్షేత్రమైన కుంభంలో సంచారం చేస్తున్నాడు. రాహు మీనంలోను, కేతువు కన్యలోను సంచారం చేస్తున్నారు. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని మకర రాశి వారికి మాస ఫలితాలు ఎలా ఉన్నాయి, చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు కలిపి మకర రాశిలో ఉంటాయి. మకర రాశికి అధిపతి శని. మకర రాశి వారికి ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ధన ఆదాయం బాగున్నప్పటికీ విలాసవంతమైన వస్తువుల కోసం అధికమైన వ్యయాన్ని చేస్తారు. కుటుంబంలో సత్సంబంధాలు ఉంటాయి. అయినప్పటికీ చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉన్నందున జాగ్రత్త వహించాలి. దూర ప్రాంతాలకు ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. సోదరులతో గొడవలకు దిగకుండా ఉంటే మంచిది. చిన్న చిన్న మాటలే పెద్ద పెద్ద గొడవలకు దారితీసే అవకాశం ఉన్నందున మాటను కొంచెం అదుపులో పెట్టుకోవడం, సోదరులతో సామరస్యంతో వ్యవహరించడం మంచిది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. గృహ నిర్మాణ పనులను ఆరంభిస్తారు. విద్యార్థులకు ఇది అనుకూలమైన మాసము. పరీక్షల్లో అనుకూలమైన మార్కులను సాధించగలుగుతారు. కోరుకున్న వృత్తి విద్యా కోర్సులలో సీట్లు సాధించగలుగుతారు. విదేశాలకు వెళ్ళాలి అనుకునే విద్యార్థులకు కూడా ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగంలో ఆకస్మిక మార్పులు సంభవిస్తాయి. అయినప్పటికీ సంతృప్తికరంగానే ఉంటాయి. అంటే బదిలీలు కావడం అలాంటి మార్పులు సంభవించినప్పటికీ అవి మనకు ఆనందదాయకంగానే ఉంటాయి. మనం కోరుకున్న చోటకే అనుకోని విధంగా బదిలీలు అవుతాయి. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారులకు మంచి రాబడి ఉంటుంది. వ్యాపారం విజయవంతంగా ఉంటుంది. వ్యాపార రంగంలో పెద్ద పెద్ద వ్యక్తులతో పరిచయం అవడం వల్ల వ్యాపార అభివృద్ధి కూడా ఉంటుంది. వివాహం కాని వారికి ఈ మాసంలో వివాహం కుదిరే అవకాశం ఉంటుంది. వివాహం అయిన వారికి గృహంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ధార్మికపరమైన కార్యక్రమాలు నిర్వహిస్తారు. మొత్తం మీద ఈ మాసం అనుకూలంగా ఉన్నప్పటికీ విలాసవంతమైన వస్తువుల నిమిత్తం అధికంగా ధన వ్యయం చేస్తారు. ఈ వ్యయాన్ని కొంచెం అదుపులో ఉంచుకోవడం మంచిది. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి ఉన్నందున పూర్తి ఫలితాలు తెలుసుకోవాలి అనుకునేవారు తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవడం ద్వారా పూర్తి ఫలితాలను తెలుసుకోగలుగుతారు. మకర రాశి వారికి అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి మహాలక్ష్మి ఆలయం లేదా దుర్గాదేవి ఆలయంలో నేతి దీపాన్ని వెలిగించడం ద్వారా పూర్తి అనుకూలతను సాధించగలుగుతారు.